ఇప్పుడు కొత్తగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5A వస్తుందో అక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్ మనం ఇదే సైట్లో అయితే ఉన్నాము. ఇది 18 ఎకరాలు ఈ సైట్ అయితే ఉంది. కంప్లీట్గా హెచ్ఎండి అండ్ రేర్ అప్రూవ్డ్. ఇటువైపు కనుక చూసుకుంటే ఆల్రెడీ రోడ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇటు చూస్తున్నారు కదా, కంప్లీట్గా రోడ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ అనమాట. అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ వర్క్ కూడా కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. 150 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఇటు కనుక చూసుకున్నట్టయితే మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అది వచ్చి కనుక చూసుకున్నట్టయితే ముందు వచ్చేసి మనకు కంప్లీట్గా 150 ఫీట్ రోడ్ ఉంటుంది. ఆ 150 ఫీట్ రోడ్ ఫేసింగ్ నుంచే మనకి కమ్యూనిటీ అయితే ఉంటుందన్నమాట. మొత్తం కంప్లీట్గా 18 ఎకరాల్లో మనకి వెంచర్ ఇస్తున్నారు. చుట్టూ చూడొచ్చు, ఆల్రెడీ కంప్లీట్గా మనకు కాంపౌండ్ వాల్ కూడా కన్స్ట్రక్షన్ జరిగిపోయింది. అండ్ ఏ ప్లాట్కు ఆ ప్లాట్ నెంబరింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అంతేకాదు మనకు అటు లాస్ట్లో కనుక చూసుకున్నట్టయితే వాటర్ హెడ్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అటువైపు అక్కడ ట్రాక్టర్ అది వస్తుంది కదండి, అట్ లాస్ట్లో వచ్చేసి మనకు వాటర్ హెడ్ ట్యాంక్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నమాట. మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చూసుకోవచ్చు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే రోడ్కి మధ్యలో మొత్తం డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ సైట్లో కనుక చూసుకున్నట్టయితే మనకు 30 ఫీటు 40 ఫీటు ఇంటర్నల్ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ ఎంట్రన్స్ రోడ్ వచ్చేసి అక్కడ నుంచి మనకు 150 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఫేసింగ్లోనే మనకి వెంచర్ అయితే ఉంటుంది. మంచి ఆర్చ్ కూడా, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్గా ఒక క్లబ్ హౌస్ కూడా వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. స్ట్రీట్ లైట్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నాయి, కర్బింగ్ స్టోన్స్, పార్క్స్, ఈ విధంగా అన్ని డెవలప్మెంట్స్ కూడా చేస్తున్నారు. అటువైపు కనుక చూసుకున్నట్టయితే పార్క్ ఏరియా అండి, అటు లాస్ట్లో